హలో అందరికీ. మా పాప 4th మంత్ కంప్లీటెడ్ ఫోటోషూట్ వీడియో నేనైతే ఇంట్లోనే చేస్తాను. సింపుల్గా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏమైతే సింపుల్గా ఉంటాయో వాటితోనే చేసుకోండి. నేనైతే ఆనియన్స్ పెట్టి చేస్తున్నాను. మా పెద్ద పాపకైతే టమాటాలు పెట్టాను 4th మంత్ అప్పుడు. ఇప్పుడు మా చిన్న పాపకై ఆనియన్స్ పెట్టి చేస్తున్నాను. ఎంతో కష్టంగా తీసుకునే కంటే సింపుల్గా ఇంట్లో ఉండే మెటీరియల్తోనే చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా ఎందుకంటే చేస్తే రేపొద్దున మా మమ్మీ ఇట్లా చేసింది అని చెప్పి వాళ్ళకి గుర్తుండిపోతాయి. చేయకుండా అయితే ఉండకండి. ఒక మెమొరీగా ఉంటాయి కదా ఇట్లా, అందుకనే చేస్తున్నాను. డబ్బులు పెట్టి ఇట్లా చేయాలని అవైతే కొంచెం డబ్బున్న వాళ్ళకైతే సెట్ అయితే, మనలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ఇట్లా ఇంట్లోనే చేసుకోండి. ఖర్చు కూడా ఏమి ఉండదు. మన ఇంట్లోనే ఉండేటి వాటితోనే చేసుకోండి. నాకైతే ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి ఆనియన్తో చేస్తున్నాను. మొన్న డిమార్ట్ షాపింగ్కి వెళ్ళాం కదా, మా చిన్న పాపకి డ్రెస్సు. ఇప్పుడు దీనికి ఫోటోషూట్ కోసమే డ్రెస్సు చూడండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఎన్నో వేలకు వేలు పోసి ఫోటోషూట్లని వాటికాని వేస్ట్ చేస్తూ ఉంటారు డబ్బులు. ఎందుకండి చెప్పండి. ఇంట్లోనే ఉన్న వాటితోనే చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. మేమైతే మిడిల్ క్లాస్, అందుకే ఇట్లానే చేస్తున్నాము. కింద కూర్చొని చేద్దామంటే నాకు సిజరిన్ అయింది కదా, అందుకని భయపడుతున్నా. కింద కూర్చోవాలా వద్దా అని చెప్పేసి చేస్తున్నా. ఇంకా చూసేయండి మా బేబీ ప్రిన్సెస్. ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేశాను నేను. ఎలా ఉందో లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మా చిన్న కీర్తిక బేబీ చూసారు కదా ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఇట్లా చూసారా కదిలిచ్చేసింది. నాకులా అయితే ఇట్లా చేయకండి, పొరపాటు చేయకండి. కింద బొంతేసి దానిపైన మ్యాట్ వేయండి. నేను ఎప్పుడు అలానే చేస్తాను. ఇప్పుడు కొంచెం టెన్షన్తో అలా చేసేసాను. చూడండి ఇట్లా జరిపేసింది మ్యాట్ని. లాస్ట్కి అయితే ఫైనల్గా ఇట్లా వచ్చేసింది.